వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక విద్యను బలోపేతానికి కృషి చేస్తున్నట్లు గ్రామీణ విద్యా జ్యోతి భారత్ తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అగస్టిన్ జీవీబీ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్ ఆపై చదువు పూర్తి చేసిన మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆయా ప్రాంతాలలో పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విద్య వ్యాపారమయం కావడంతో పాటు ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. స్థానికంగా నివసిస్తూ ఆ ప్రాంతం పిల్లలకు విద్య బోధన చేయాలని ఆసక్తి కలిగిన మహిళలకు 3 నెలల పాటు ప్రత్యేక శిక్షణ అందిస్తామని అన్నారు. ఆసక్తి గల గ్రామీణ యువతులు మహిళలు తమను సంప్రదించాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్, మేనేజింగ్ డైరెక్టర్ గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో కొలాబరేట్ అయ్యి టైఅప్ అయి జాయింట్ వెంచర్ కింద ప్రీ ప్రైమరీ స్కూల్స్ని ప్రతి గ్రామంలో మండల్ లెవెల్లో తీసుకురావడానికి ముందుకు రావడం జరిగింది. దీనిని ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ డైరెక్టర్ సిజు అగస్టిన్ గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ని తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా జ్యోతి భారత్ ప్రైవేట్ లిమిటెడ్తో టైఅప్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వాళ్ళు ఒక 3 lakhs వర్త్ ఫండింగ్ ఒక మండలం లెవెల్లో ప్రీ ప్రైమరీ స్కూల్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ విధంగా సపోర్ట్ చేస్తూ అక్కడ ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తూ ఆ స్కూల్కి సంబంధించి ఒక 5 మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా వారి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ట్రైన్ చేసి వారికి ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి ఆ స్కూల్లో వాళ్ళని టీచర్స్గా రిక్రూట్ చేసుకొని తద్వారా ఆ విలేజ్ కానీ ఆ మండలం లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రీ ప్రైమరీ లెసన్స్ చెప్పడం, ప్రీ ప్రైమరీ క్లాసెస్ స్టార్ట్ చేయడం, స్కూల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇదివరకు వారు కేరళ స్టేట్లో 170 స్కూల్స్లో సక్సెస్ఫుల్గా రన్ చేసి ఒక 2,000 మంది మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది. సో వారితో మాకు శాటిలైట్ ఎడ్యుకేషన్ ద్వారా ఉన్నటువంటి సత్సంబంధాల మధ్య మేము వారిని అడగగా తెలంగాణకి ఆంధ్రాకి మీరు ఎందుకు రాకూడదని అడగగా వారు దాన్ని ఒప్పుకొని ఈ రోజున తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా కార్పొరేట్ విద్య ఖచ్చితంగా అందాలి. అన్ని విధాలా ఉన్నప్పటికీ కూడా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు అసలు ఎటువంటి అవకాశాలు దొరక్క గ్రామీణ ప్రాంత మండల ప్రాంత విద్యార్థులు బాధపడుతున్నారు. కాబట్టి ఆయన గ్రామీణ ప్రాంతంలో ఇది స్టార్ట్ చేసి ఎయిప్సా ద్వారా విత్ సపోర్ట్ ఆఫ్ గ్రామీణ విద్యా జ్యోతి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు హైదరాబాద్కి రావడం జరిగింది. ఆల్ ఇండియా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్తో ముందుకు సాగుతూ ఖచ్చితంగా తెలంగాణలో ఆంధ్రాలో దీన్ని ఒక మంచి ప్రాజెక్టుగా ముందుకు తీసుకెళ్తామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తున్నాం. Of both states, Telangana and Andhra, when we give importance for the preschool education, along with this women empowerment project of this project, the women graduates, unemployed women of our state will get the opportunity to become preschool teachers. There are preschools in metro cities run by corporate agencies. There are no enough facility to get the quality preschool education. According to NEP, National Education Policy 2020, pre-primary education is also compulsory. According to as per the Constitution of India, the formal schooling starts from class 1 onwards. And our NEP, National Education Policy 2020, clearly suggests that preschool education must be given to the children of early childhood period, that is from the age of 3 to 6 years. Here, if you all give the importance for education of your state and for the employment opportunity of women in your state, in the rural areas, urban or semi-urban areas, our women graduates will get the opportunity to become teachers. There are many preschool chains in our cities, metro cities, run by corporate agencies. Here, All India Private Schools Association is providing this opportunity for the women graduates in the rural area and the primary education, quality preschool education for the children in the villages. It is very much important to give the quality education to the village people without any capitation fee, donation or such kind of fees. This CBSE central
board curriculum or the curriculum based as according to the CBSE will be an opportunity for our children to get the best CBSE English education from the very beginning